సేవాదళ సభ్యులమై అందరూ కదలాలి అనే ఈ చైతన్య గీతాన్ని విన్నాం. గజల్ శ్రీనివాస్ గారు ఆలపించారు, సంగీతం అందించారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు శ్రీ హజ్ కుమార్ గారిని వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం. మీ కర్తాల వచ్చారు హజ్ కుమార్ గారు సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ బ్రాండ్ అంబాసిడర్ మరియు మా గురువు గారు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నేను చేసిన పర్ఫార్మెన్స్ అంతా గజల్ శ్రీనివాస్ గారి ట్రైనింగ్లో ఇది 2వ ప్రోగ్రాం. నిన్న మదనపల్లిలో చేయడం జరిగింది. ఇంకా ఆయన ఆధ్వర్యంలో వెలగపూడి ప్రకాష్ రావు గారి ఎంకరేజ్మెంట్తో హజ్ కుమార్ గారి లాంటి వాళ్ళ పెద్దల ప్రోత్సాహంతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం. ముందుగా శ్రీ హజ్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. చిత్తూరు జిల్లా సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు. ఓం నమో వెంకటేశాయ. ఈ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో ఈ సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. దీనికంతటికీ మూల కారణమైనటువంటి మా వ్యవస్థాపక అధ్యక్షులు వెలగపూడి ప్రకాష్ రావు గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా కమిటీ సభ్యులు కూడా కొందరు ఉన్నారు. కొత్తగా ఈ సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ కంటే ముందు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థను ప్రకాష్ రావు గారు 2006లో ప్రారంభించున్నారు. వారు ప్రవాస భారతీయులు. ఇక్కడి నుంచి 1965వ సంవత్సరంలోనే అమెరికాకు వెళ్ళి స్థిరపడినటువంటి ఆయన మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఉన్నటువంటి మక్కువతో అవి అంతరించిపోకుండా ఉండాలని చెప్పి మొదటిసారిగా అమెరికాలో ఉన్నటువంటి హిందువులందరికీ దాన్ని గుర్తు చేయడం కోసం ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే దాన్ని ప్రారంభించారు. ఆ క్రిందట దాన్ని మన ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరింపజేసి అందులో ఒక అనుబంధ సంస్థగానే ఈ సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ కూడా ఆయన స్థాపించడం జరిగి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టి వాటన్నింటినీ ముందు నడిపిస్తున్నారు. మొదటగా ఈ మా కమిటీ సభ్యులను ఇక్కడ ఉన్న వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూడా ఆహ్వానిస్తున్నాము. మా జనరల్ సెక్రటరీ గైడ్ సేవ్ మధు గారు దయచి స్టేజ్ మీదకి రావాలని చెప్పుకుంటున్నాము. మరియు శ్రీ సరితా నాగరాజ్ గారు ఎక్కడ స్టేజ్ పైకి రావాలని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా జీవి రమణ గారు ఫ్రమ్ పీలేర్, గోపి రాయల గారు ఫ్రమ్ పుత్తూరు, ఇంకా కొందరు మదనపల్లిలో నిన్న చాలా వరకు సభ్యులు అక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళ భాగస్వామ్యాన్ని చేశారు. మరియు ముఖ్యంగా మన సుబ్రహ్మణ్య యాదవ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు దాదాపు ఒక 12 మంది మణిపూసల్ లాంటి సేవాదళ సభ్యులమైన కూడా ఒక ఆనిముత్యాల మాదిరి ముత్యాలను ఏరి అందులో పథకంలాగా మా ప్రకాష్ రావు గారిని చేర్చి వీటన్నిటినీ కలిపి ఉంచినటువంటి ఆ దారమే మా గజల్ శ్రీనివాస్ గారు. ఆయన కూర్చినటువంటి ఈ మణిహారాన్ని మేము మన సంస్కృతి సాంప్రదాయాలకు విడదీస్తున్నటువంటి భరతమాత మెడలో మేమందరం హారంగా వారు ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మా అతిథులు గౌరవనీయులు శ్రీ ప్రకాష్ రావు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఒక్క దానికంటే ముందు మా గజల్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. కేవలం నేను వేదిక మీదకి వచ్చింది వీరందరినీ పిలిచింది కూడా అంటే మా జిల్లా సభ్యులందరినీ కూడా ఒకసారి మీకు పరిచయం చేద్దామని. ఎందుకంటే దేవాలయం అనేది శిథిలమైపోతుంది. బాగా ఆదాయం వచ్చేటువంటి దేవాలయాన్ని ప్రభుత్వం ఆదరిస్తూ
ఎన్నో దేవాలయాలు ఋషులు మహాపురుషులు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాల్ని శిథిలమైపోతూ ఉంటే మనం ఇలా చూస్తున్నాం. మనం చూస్తూ ఉండగానే కాళహస్తిలో గోపురం కూలిపోయింది. మనం చూస్తూ ఉండగానే శివాజీ కట్టించినటువంటి గోపురం శ్రీశైలంలో కూలిపోయింది. ఇవన్నీ కూడా చారిత్రకమైనటువంటి కట్టడాలు, సంస్కృతికి నిలయాలు, మూలాలు మన దేవాలయాలు. మన అందరికీ పెన్నిధి నిధి దేవాలయాలు. హైందవ ధర్మానికి మనం ఏదన్నా ఒక రాజధాని ఉందంటే అవి మన దేవాలయాలు. చెప్తాం సోహం అని, తత్వమసి అని అనేక విషయాలు మనం మాట్లాడుకుంటాం. దేవుడు ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాడని. కానీ అందరి స్థాయి ఒకలా ఉండదు. సామాన్య మానవుడు చూడండి, స్వామి కొండ మీదకి మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుని పైకి వెళ్ళేటువంటి భక్తుల ఆర్చి మనం చూడగలిగితే ఈ దేవాలయం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఏమిటి వీళ్ళు ఇంతసేపు పొద్దున్నే 1:30కి పొద్దుదండాలు పెడతారు, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి, నేనైతే చేయలేను కదా అని అనిపిస్తుంది. దేవాలయం చుట్టూ ఇప్పుడు సెల్ ఫోన్కి ఛార్జ్ పెట్టుకుంటామండి, కానీ సోలికి ఎక్కడ పెట్టుకోవాలండి ఛార్జ్? సోలికి ఎక్కడ పెట్టుకోవాలి ఛార్జ్? అది దేవాలయంలోని శ్రీచక్రం పెట్టి ఎంతోమంది భక్తులు పాదస్పర్శతోటి పునీతమైపోయినటువంటి దేవాలయాల్లో మనమందరం కూడా మన ఆత్మకి ఛార్జ్ పెట్టుకోవాలి. వాళ్ళ దేవాలయాలు శిథిలమైపోతూ ఉంటే వాటిని చూస్తూ ఉరికినే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. అందుకనే ఇవాళ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు, ఈ గాన కార్యకర్తలు అందరూ కూడా పల్లె పల్లెకు వెళ్ళి ఈ పాఠం కోసం వీళ్ళందరూ కూడా తయారవుతున్నారు. ఎంతోమంది కళాకారులు, వీధి నాటికలు ఇవన్నీ తయారు చేసి దేవాలయ పరిరక్షణకి ఉద్యమించేటువంటి మహోన్నతమైనటువంటి ఒక యాత్ర మేమందరం కూడా పెట్టుకున్నాం. దానికి పెద్దలు ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాశ్రావు గారు మిసిసిపి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. వారు 75 ఏట ఇదేమిటి ఇలా అయిపోయింది దేవాలయాలని చెప్పేసి ఉద్యమంలోకి వచ్చి దేవాలయ పరిరక్షణకు వస్తారని అడిగారు. అయ్యో, దేవాలయం కోసం మీరెంత కష్టపడుతుంటే నేను పాట సాయమో చేయలేకపోతే నేను ఎందుకండి అని చెప్పి ఈ ఉద్యమంలో నేను కూడా జాయిన్ అయ్యాను. అలాగే స్వామి పరిపూర్ణానంద గారు, ఎదురుగుండా మా భీమాస్ రఘు గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా దేవాలయాన్ని ప్రేమించేవాళ్ళు. మేమందరం కలిసి ఒక ప్రతిన తీసుకుని ఎక్కడ ఏ దేవాలయం ఉంటే శిథిలమైపోతుందో ఆ దేవాలయంలో కేవలం స్ట్రక్చరే కాదు, దేవాలయంలో పవిత్రత కాపాడబడినప్పుడు మాత్రమే దేవాలయాలు రక్షించబడతాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పవిత్రమైన దేవాలయాన్ని, పవిత్రత పోగొట్టుకుంటున్నటువంటి దేవాలయాన్ని కేవలం ఒక రిసార్ట్స్గా మార్చి దేవాలయాల పవిత్రత చెడగొట్టద్దని మేము దేవాలయ పరిరక్షణ సమితిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇవాళ వీళ్ళందరూ కూడా చాలా కమిటెడ్, నాకు స్నేహితులు, హితులు, వీరందరూ కూడా ఔచిత్యము, ఔదార్యము కలిగినటువంటి వ్యక్తులు. వీరందరినీ ఒక ఉద్యమంలాగా పెట్టుకుని ఈ ఉద్యమంలోకి వెళ్తున్నాం. అలాగే దీని తర్వాత యువకళా వాహిని నాగేశ్వరరావు గారు, అలాగే మన పాత సినిమాలో యాక్ట్ చేసినటువంటి కేకే శర్మ గారు లాంటి ఆర్టిస్టులు వీళ్ళందరూ కలిసి వివేకానంద నాటకం వేస్తున్నారు. మీరు చూడండి, నభూతో నభవిష్యతి. ఇవాళ రామకృష్ణ పరమహంస, ఇవాళ వివేకానంద, ఇవాళ ఈ మహతీయ ఆడిటోరియంలో సాక్షాత్కరించబడతారని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. చూడండి, మీరు ఇవాళ రాత్రి మదనపల్లిలో చూస్తే పులకాంకితుడైపోయారు. రాత్రి అసలు ఎంత హృదయం అంత ఉప్పొంగిపోయిందంటే ఆ ప్రదర్శన కానీ, ఆ వివేకానంద పాత్ర పోషణ కానివ్వండి, అలాగే రామకృష్ణ పరమహంస పాత్ర పోషణ కానీ మీరు అందరూ కూడా చూడాలి. ఇవాళ చాలా మంది మిస్ అయ్యారు. మీరు తప్పకుండా దీన్ని ఒక పేద వీధి నాటకం కింద వేసి ఎక్కడో పెద్ద మహా సెంటర్లో తప్పకుండా వేయాలి ఈ నాటకం. ప్రతి చోట కూడా వివేకానందుడి యొక్క 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో యువకళా వాహిని నాగేశ్వరరావు గారు ఇవాళ 95వ ప్రదర్శన, ఇవాళ మీరు గట్టిగా చెప్పండి కొట్టాలి. యువకళా వాహిని నాగేశ్వరరావు గారు 95వ ప్రదర్శన రాష్ట్రమంతా తిరుగుతూ ఈ నాటకంలో ఉన్నటువంటి స్ఫూర్తిని, రామకృష్ణ పరమహంసలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని, వివేకానందలో ఉన్నటువంటి స్ఫూర్తిని ఇవాళ రాష్ట్రం నలుమూలల పల్లె పల్లెలో ప్రతి హృదయంలో ప్రతిష్ట చేయడానికి ఒక ఉద్యమంలో ముందుకెళ్తున్నటువంటి యువకళా వాహిని నాగేశ్వరరావు గారిని మనమందరం కూడా కరతాల ధ్వనులుగా మనమందరం కూడా ఆయన
ఎక్కడన్నా కూడా దోషాలు ఏమన్నా జరిగితే త్వరలో ఒక పేపర్లో ప్రకటన చేస్తాము. ఆలయాల్లో ఈ పొరపాటు జరుగుతుందా, ఇవి జరుగుతున్నాయని మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఆలయాలు ప్రజలవి, ఆలయాలు ఈ దేశానికి, ప్రభుత్వాలు కేవలం మా కేర్ టేకర్స్ మాత్రమే. మేము ఈ దేవాలయాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఈ భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపదని ఆచంద్ర తారాత్వం ఉంచడానికి మనం అందరం కూడా ప్రజల పూనాలు చెప్పేసింది. అందరికీ మనం చూస్తున్నాం. దేవాలయాన్ని కోరుకోవద్దు. దేవాలయం మతానికి పైది. దేవాలయం అంటే మతం కాదు. దేవాలయం అంటే ధర్మం. దేవాలయం అంటే భారతీయ సంస్కృతికి మూలాలు. ఇవాళ మనం దూరాలు పట్టుకు వేలాడుతున్నాం. మూలాలు పట్టుకుని వేలాడాలి. అదే మన దేవాలయాలు. ఆ స్ఫూర్తిని గడప గడపలో, ప్రతి గుండెలో ఈ హైందవ సంస్కృతి సమదర్శనం, ప్రతి మతాన్ని గౌరవించడం, ప్రతి మతం వారితో కలిసి నడవడం అందరం చేస్తాం. ఇవాళ దేవాలయ పరిరక్షణకి నేను గర్వపడుతున్నా. నా సోదరులు కాళహస్తి దర్గా నుంచి కూడా నా సోదరులు వచ్చి ఈ ఆలయాల పరిరక్షణలో పాల్గొంటారంటే నేను చాలా గర్వపడుతున్నాను. ఇవాళ ఇది సమదర్శనం అంటే అందులో కాళహస్తి దర్గా చేసినటువంటి సోదరులు. ఇలాగ అన్ని మతస్థులు, అరే మన మూలాలు రా, ఈ దేశం మూలాలు మన భారతీయులు, ఆ తర్వాత ఏ మతస్థులు అది చెప్పుకుని ఇంతమంది ముందుకు వస్తున్నారంటే ఇది మనం అర్థం చేసుకుని మన సాంస్కృతిక సంపదని, ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మనం అందరం నడుము కట్టాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఒక 5 నిమిషాలు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ప్రారంభమవుతుంది. దీన్ని పరిచయం చేయడం కోసమే నేను చూపిస్తున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విధంగా ప్రొఫెసర్ వెల్గపూడి ప్రకాష్ రావు గారు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. అలాగే గౌరవ అతిథిగా విచ్చేశారు. ఆయన ఎంత రిచ్ అయినప్పటికీ మనకందరికి ఆప్తులు రాజ్ కుమార్ గారు, వారు చిత్తూరు జిల్లా జిహెచ్ఎస్ఎఫ్ అధ్యక్షులు. అలాగే కింద ఉన్నటువంటి శ్రీమతి అనిషారెడ్డి, శ్రీ శ్రీనాథరెడ్డి గారు ఇద్దరు వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఇద్దరు ఒకసారి గట్టిగా కావాల్సినట్టు సభ ప్రారంభకులుగా విచ్చేశారు ఆకాశవాణి సంచాలకులు విశాఖపట్నం ఏ మల్లేశ్వరరావు గారు. ఆకాశవాణిలో గత 25 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఆకాశవాణిని చేరువ చేసి పలు సాంఘిక సంక్షేమ సామాజిక కళా సాహిత్య సాంస్కృతిక రంగాలకు చేరువనిస్తున్న మహోన్నత వ్యక్తి. వారు విచ్చేసేందుకు ఆనందం. వారికి కూడా సాదర స్వాగతం. ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు భీమాస్ రఘు. రండి సార్, మీకు వేదికకు సాధారణ ఆహ్వానిస్తున్నాం. ఒకసారి గట్టిగా మనం అందరం భీమాసనగానే మనం అందరికీ తెలుసు. ఇక్కడ మళ్ళీ దాన్ని పునరావృతం కాకుండా మేము ఆ సరుగ్గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. అనంతరం శ్రీ కేఎన్ బాలాజీ గారు, తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్.